నమస్కారం. గోదావరి స్పెషల్ రుచి చూడకి స్వాగతం. మనం ఇక్కడ రకరకాల గోదావరి వంటలు చూస్తూ ఉన్నాము. గోదావరి వంటలు అంటే గోదావరి అనగానే మనకి రకరకాల కళలు, అందమైన ప్రాంతాలు ఇవన్నీ గుర్తొస్తాయి. వీటితో పాటుగా పైకి ఇప్పుడు పుష్కరాలు కాబట్టి పుష్కరాలకి ప్రత్యేకంగా ఇక్కడ ఇంకొన్ని పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి. అందుకని ఈరోజు తూర్పుగోదావరిలోని మురమళ్ళ ప్రాంతంలో ఉన్న కొన్ని వెరైటీస్ని పరిచయం చేసుకుందాం. మనం గోదావరి రుచుల్ని పరిచయం చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు మురమళ్ళలో ఉన్నాము. ఇక్కడ ఒక స్పెషల్ రెసిపీని మనకు పరిచయం చేయబోతున్నారు. ఇక్కడ చాలా పెద్ద టీం ఉంది. చక్కగా ముందుగా మీ పేరు? శుభ. ఓకే, శుభ గారు, మీరు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటండి? చిలకడదుంప బూర్లు. చిలకడదుంప బూర్లా? ఓహో, ఇక్కడ ఉండే ఒక మంచి పిండి పదార్థం ఇది. ఇది పండగలప్పుడు అలాంటప్పుడే చేస్తారా? ఓకే, చిలకడదుంపతో బూర్లు అంట. మనం చాలా బూర్లు వినుంటాం కదా, కానీ చిలకడదుంపని జనరల్గా విడిగా తింటాము, లేదంటే ఏదైనా కర్రీస్లో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు. బట్ దీంతో బూర్లు చేస్తున్నారంట. ఇటువైపు ఫేమస్ ఇది కొంచెం? అవునండి, ఫేమస్ అయినా చేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చెప్తారా? చిలకడదుంపలు, పంచదార, బెల్లం, యాలకి పొడి, మినప్పప్పు, బియ్యం, ఆయిల్. చిలకడదుంపల బూరెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. మరి ప్రాసెస్ తెలుసుకునే ముందుగా మీరు ఏమేమి రెడీ చేసి పెట్టారు ఇందులో? చిలకడదుంపలు ఉడకబెట్టించాం. ఉడకబెట్టారా? ఏది ఒకసారి ఇవ్వండి. ఓకే, చిలకడదుంపలను ఉడకబెట్టేసి దీంట్లో ఇంకా ఉప్పు అలాంటివి ఏమైనా యాడ్ చేస్తారా? జస్ట్ మామూలుగా ఉడకబెట్టారు అంతే కదా. దీన్ని పొట్టు తీసి తర్వాత దీంతో ప్రాసెస్ చేయాలా? ఓకే, ఇది తీయాలి ఇంకా? తీయాలి. ఓకే, ఇంకేం రెడీ చేశారు? ఆల్రెడీ చేసి కూడా రెడీ పెట్టారా? ఏదది? ఓహో, దీన్ని తీసేసి దీంట్లో ఏదో వేసినట్లున్నారు. ఏం వేశారు? బెల్లం, పంచదార పాకం పట్టి అందులో వేసి గట్టి పిండి వరకు కాసేపు ఉంచాలా? ఓకే, స్టవ్ మీద ఉంచి తర్వాత యాలకుల పౌడర్ వేశారు. సో ఇలా మొత్తానికి ఒక స్టఫ్ రెడీ చేశారన్నమాట. ఇది పెట్టి మనకి దీంతో రెడీ చేస్తారులో ఉంది బూరెలు. అయితే లోపల స్టఫ్ రెడీ చేయడం ఇలాగా. ఒకసారి రిపీట్ చేసినట్లయితే ఏమేం కలపాలి అనేది, చిలకడదుంపని ముందు బాయిల్ చేసేసి దాన్ని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పైన పొట్టు తీసేసి దీన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఫస్ట్ స్టవ్ మీద కొంచెం బెల్లము, కొంచెం పంచదార పెట్టి పాకం పట్టాలంట. దీంట్లోకి తర్వాత దీన్ని యాడ్ చేసి కాసేపు కొంచెం గట్టిగా అయిపోతుంది. అంటే ఆ పాకాన్ని అంతా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. గట్టిగా అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ వేశారు. ఇది స్టఫ్ రెడీ అయింది. తర్వాత దీంతో ఏం చేస్తారో చూద్దాము. అందుకంటే ముందుగా శుభా గారు కదా మీ పేరు? మీ పేరు అదేనా? ఫుల్ నేమ్ అదేనా? ఓహో, అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు? అలాగే పిలుస్తారు. శుభా అనే పిలుస్తారా? సుబ్బు అని ఎవరు పిల్లరా? అసలు పేరు సుబ్బలక్ష్మి. ఓహో, అదే సంగతి. సుబ్బలక్ష్మినా? అలా ఎవ్వరు పిలవరా మిమ్మల్ని? అందరూ శుభ అంటారు చిన్నప్పటి నుంచి, అంతేనా? ఇంతకీ వీళ్ళంతా ఎవరు? మా చుట్టాలు వచ్చారా? గోదావరి పుష్కరాలకి వచ్చారా మీరు? ఓకే, మరి ఇంతకీ ఈ పుష్కరాలకి వెళ్ళొచ్చున్నారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అక్కడ? బాగుందండి. బాగుందా? మరి మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? రోజు అయితే మా ఊర్లో చేస్తున్నామండి. రాజమండ్రి అని అవన్నీ కూడా వెళ్ళాం. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది అని? నేనైతే 3 పుష్కరాలు చూసాను. 3 చూసారా? ఓకే, మీరు రెండోదా? మీకు సెకండా? తనకి నీకు కూడా సెకండా? ఓహో, వెరీ గుడ్. నువ్వేం చదువుకుంటున్నావు? ఓహో, బీటెక్ ఫస్ట్ ఇయర్లో. అప్పుడే 2 సార్లు వెళ్ళొచ్చేసిందంట. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా వెళ్ళొచ్చారా? 2-3 సార్లు వెళ్ళి ఉంటారా? ఓకే, ఇన్నిసార్లు మీకు బాగా రష్గా అనిపించి అమ్మో ఇంత జనమా అనిపించిందా? ఇదే ఫస్ట్ టైం అనిపించిందా? ఇంతకు ముందు కూడా అలానే అనిపించేదా? ఇంత ముందు కంటే ఈ పట్టు బాగా ఎక్కువ అనిపించిందా? అవును, ఇంతకీ మురమళ్ళ చుట్టుపక్కల కూడా ఈ గోదావరి పాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అక్కడికి ఎప్పుడైనా వెళ్తుంటారు ఏదైనా అకేషన్కి? కొండలేశ్వరం అని యానం ఇవన్నీ వెళ్తామండి. ఓకే, ఇంతకీ మనం వంటలోకి వద్దామా? ఇంతకీ ఇది రెడీ చేస్తారు ఇప్పుడు? రెడీ చేస్తాం. ఓకే, దీని తర్వాత దీన్ని దేంట్లో స్టఫ్ చేయాలి? బియ్యము ఇవన్నీ కూడా రెడీ చేసినట్టున్నారు. అంటే దీంతో ఆల్రెడీ పిండి రెడీ చేసామండి. ఓకే, మినప్పప్పు మినప్పప్పు నానబెట్టాలండి 2 గంటల ముందు. 1 గ్లాసు పప్పు అయితే 2 గ్లాసులు బియ్యం పోసి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలా? 1 గ్లాసు పప్పు. ఓకే, 2 గంటల ముందు నానబెట్టాలి.
నానబెట్టి తర్వాత మిక్సీ పెట్టాలి, రెండిట్ని కలిపేసి చేసేయచ్చు ఒకేసారి. మిక్సీ పెట్టిన తర్వాత ఆ పిండి ఒక 4 గంటలు పులవాలండి. అవునా, ఇదొకటి ఉందా? ఓకే, పులవాలి కూడానా? పులవకపోతే బాగుంటుందా దీని టేస్ట్? ఓహో ఓకే. జనరల్గా అయితే పులిస్తే వద్దని కొన్నింటికి ఉంటుంది, కొన్నింటికి అయితే పులిస్తేనే బాగుంటుంది. దీనికైతే పులవాలి. ఇంత పలచగా ఉండొచ్చా ఇది? ఉండొచ్చు. ఓకే, తిక్కుగా అవసరం లేదు. ఓకే, అప్పటికప్పుడు అయితే దలసర వస్తుందండి, పులిస్తే పలసగా బాగుంటుంది. ఓకే, దలసర రాకుండా ఇలా వస్తేనే బాగుంటుందా? ఓకే. మీకు కూడా వచ్చాయి పిండి వంటలన్నీ? ఇక్కడ పిండి వంటలన్నీ నేర్చుకున్నారా? మనం స్టార్ట్ చేద్దామా ఇంటికి? ఓకే, మరి స్టవ్ ఆన్ చేస్తారా? సో మరి ఇది రెడీ అయ్యేలోపు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇంటికి. మీరు ఎందులో టాలెంటెడ్ చెప్పండి. నాకు ఎక్కువ పెయింట్లు వేయటం, కుట్లు కుట్టడం, అలాంటి మిషన్ కుట్టడం అలాంటి అంటే ఇంట్రెస్ట్ అండి. ఇందులో ఆయిల్ వేద్దామా మనం? హీట్ అవుతున్నట్లుంది. ఓకే, మరి మీకేమొచ్చు? మీ పేరు చెప్పండి ముందుగా. పూజ. బాగుంది మీ పేరు. అందరూ ఓన్లీ 2 letters నేమ్సే పెట్టుకున్నారు ఏంటి? మీ పేరు? అమ్మో, నిజంగానే అట్లనే పెట్టుకున్నారు. మీ పేరు? మీరు? అమ్మ, 1 letter పెరిగింది. నీ పేరు? దీప్తి. తిను కూడా 2 letters. మీరు ఒక్కళ్ళే ఇందులో డిఫరెంట్గా ఉన్నారన్నమాట. నీ పేరు? కమల నైని. ఓకే, మళ్ళీ ఫుల్ లెంత్ నేమ్ చెప్పింది. ఇంకోసేపు ఆగి చెప్తే మళ్ళీ సర్నేమ్తో చెప్తుందేమో. సర్నేమ్ ఏంటి? మొత్తం చెప్పు ఒకసారి. జగత కమల. అమ్మో, ఓకే, ఇంత పొడుగు పేరుంది నీకు. నీకు పాటలు వచ్చా? ఇంకేమొచ్చు పాటలు కాకుండా? ఇంకా మిగతావన్నీ ఎందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తావు? స్పోర్ట్స్ కూడానా? స్కూల్లో వెళ్తున్నావా నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్? 4th. అబ్బో, అప్పుడే 4th వచ్చేసింది నైని. ఓకే, మరి సాంగ్స్ ఏమొచ్చు నీకు చెప్పు. బాగా వచ్చిన సాంగ్ ఏదైనా. అది పాడతావా ఇప్పుడు? పాడైతే. విరిసిన పూమాలగా వెన్నుడి అజవానగా తలపులు ఏం పాలిగా. వెరీ గుడ్. అరే, ఇంత పొడుగు పాట నువ్వు ఎట్లా నేర్చుకున్నావు చెప్పు? మూవీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నీకు పాట వచ్చేసిందా? మా మమ్మీ సెల్లో కూడా ఒక్కొక్కసారి సాంగ్స్ పెట్టుకుని నువ్వే వింటావా? వినేసి పాట నేర్చుకున్నావా? ఓకే, మనకి ఇది హీట్ అయినట్లుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఉండల్ని చేయొచ్చా మనము? ఇందులో డిప్ చేసి వేయాలా? ఇప్పుడు ఇందులో మీరు ఇందాక ఈ క్వాంటిటీ చెప్పారు కదా, 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు బియ్యము. మరి షుగరు అలాగే దాంతోపాటు బెల్లం ఎంత తీసుకోవాలి? ఒక 1/2 kg దుంపలు అయితే 1/4 kg, ఒక 100 గ్రాములు పంచదారని 150 గ్రాములు బెల్లం. ఓమో, ఈ లెక్కలన్నీ నాకు గుర్తుండడం కష్టమే కానీ చేసే వాళ్ళు అయితే గుర్తుపెట్టుకుంటారు. ఓకే, 1/2 kgకి 1/4 kg. 1/2 kg ఏంటి? దుంపలు అయితే ఆల్రెడీ దుంపలు తీగానే ఉంటాయి కదా, స్వీట్ పొటాటో అంటాం కదా. ఓకే, అందుకని కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇది ఆయిల్తోనే చేస్తారా మామూలుగా? ఇప్పుడు కావాలనుకుంటే నెయ్యి అలాంటి వాటిలో డిప్ చేయాలంటే ఆయిల్ తోటే బాగుంటుందా? మీకు పిండి వంటలు అన్నీ వచ్చా? ఇంకా బాగా చేసే వంటలు ఏంటి మీరు? అదే బూరెలు, సార్లు, మిఠాయిలు, ఇంకా మైసూర్ పాకం. స్వీట్ షాప్స్లో చేసేవి కూడా మీకు వచ్చమాట అయితే? మైసూర్ పాక్ ఇంకా ఏమొచ్చు చెప్పండి, ఎస్పెషల్లీ అక్కడ దొరికే వాటిల్లో? మురిపిల్లని, మిఠాయిలు అవన్నీ, లడ్డు, సున్నుండలు, కోచొట్లు. ఓహే, ఇన్నవి వచ్చా? మరి చుట్టాలు వచ్చినప్పుడు జనరల్గా కొంచెం సింపుల్గా ఉండేవి ఎంచుకుంటారా, లేకపోతే వెరైటీగా ఉండాలని అన్నీ చేస్తాం? సింపుల్గా ఉన్నాయే చేస్తాం. సింపుల్గా వెరైటీగా అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇవి జనరల్గా కొంచెం హైలో పెట్టి చేయాలా లేదంటే సిమ్లో పెట్టుకోవాలా? హైలో పెట్టచ్చా? ఓకే, సో అది రెడీ అయ్యేలోపు మీరే చెప్పాలి, ఈ మీ ఊరి స్పెషాలిటీస్ ఏంటి? వీరేశ్వర స్వామి గుడి. ఓకే, ఏంటి అందుకే ఆ గుడి స్పెషాలిటీ? ఆ గుడి స్పెషాలిటీ అంటే రోజు నిత్యం కళ్యాణం జరుగుతుంది. ఓకే, పెళ్ళి అవన వాళ్ళు అయ్యి కళ్యాణం చేయించుకుంటే కంపల్సరిగా సంవత్సరం తిరగకుండా పెళ్ళి అవుతుంది. అవునా? పెళ్ళి అయిపోయిన వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఓహో, ఓకే. దీప్తి, నీకు ఇక్కడ ప్లేసెస్ గురించి, ఇక్కడనే కాదు ఎగ్జాక్ట్గా ఇదని కాదు, ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ అయిన ప్లేసెస్ ఏమన్నా చెప్తావా? గోదావరి. ఓకే, ఇంకా
ఓకే. ఓహో, ఓకే. మొత్తానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న మెయిన్ ప్లేసెస్ ఇవన్నీ. ఓకే. చిలకడ దుంపల బూరెలు రెడీ అయింది. చిలకడ దుంప బూరెలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, తప్పకుండా. సో మనకి వేడివేడిగా చిలకడ దుంపల బూరెలు రెడీ అయిపోయినాయి. నేను అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రకరకాల బూరెలు టేస్ట్ చేస్తున్నాను. ఇందులో ఇదొక స్పెషల్ బూరె అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ క్రిస్పీగా ఉంది. ముందు లోపల ఈ స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది అన్నమాట. రెగ్యులర్గా బూరెలు తింటూ ఉంటాము, అందులో ఉన్న కాన్సెప్ట్ దీనికి డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇది చాలా హెల్దీ. ఎందుకంటే చిలకడ దుంప జనరల్గా మనం కొన్ని దుంపలను అవాయిడ్ చేయమని చెప్తారు. ఏ దుంపలైనా మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని. బట్ షుగర్ పేషెంట్స్ కానీ ఇలా ఎవరికైనా కూడా చిలకడ దుంప ది బెస్ట్ ఫుడ్ అని చెప్తుంటారు. కాబట్టి ఇది తప్పకుండా మీరు కూడా తిని చూడండి. ఈ రకంగా చేసి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది హెల్దీ కూడా. శుభ గారు, చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి, కొత్త టేస్ట్ అండ్ కొంచెం స్వీట్ కూడా బాగానే ఎక్కువే అనిపించింది నాకు. సో మొత్తానికి ఆల్రెడీ చిలకడ దుంపలతో ఒక వెరైటీ రుచిని మాకు పరిచయం చేశారు. ఇంతకీ మీరు